హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు ఈ వీడియోలో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ బాగా శుభ్రం చేసేసుకుని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని బాణీలో చికెన్ పీసెస్ వేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఆవిరి అయిపోయే వరకు మగ్గనివ్వాలండి. ఇలా వాటర్ ఆవిరి అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ మీకు ఇలా బాయిల్ అయిపోతాయి మెత్తగా. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఒక యాలక్కాయకి 2 లవంగాలు చొప్పున వేసుకుంటే మనకి క్వాంటిటీ సరిపోతుందండి. కొంచెం ఫ్రై చేసి దాన్ని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. మీరు ఎంత ఎక్కువసేపు వేగిస్తే ముక్క అంత గట్టిగా అయిపోతుందండి. లేదు, పీస్ మనకి మెత్తగానే కావాలనుకున్నప్పుడు తక్కువగా వేగిస్తే బాగుంటుంది. వేగిన చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకుని ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1/2 kg చికెన్కి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. మనం వేయించి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఇందులో వేసి వేగనిచ్చి అందులో వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి మనం వేగించిన అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి అన్నీ ముక్కలకి పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ ఒక 2 minutes ఉంచాలండి. అందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు నిమ్మ ఉప్పు కూడా వాడుకోవచ్చండి. తర్వాత ఉప్పు, కారం వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఉంచేయాలి. ఒక 2-3 hours అలా వదిలేస్తే పచ్చడి అంతా బాగా దగ్గర పడి టేస్ట్ బాగుంటుందండి. ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. ఆయిల్ మనం వేసుకుంటున్నప్పుడు తక్కువ అయిపోకుండా ఆయిల్ ఉండేలాగా మనం పచ్చడి వాడుకుంటూ ఉంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. అయిపోయిందండి మన చికెన్ పికిల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.